హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి బ్యూటిఫుల్ సిస్టర్స్ అనమాట. అక్క చెల్లెళ్ళు స్కూల్లో మామూలుగా మనకి బ్రేక్ టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్. బ్రేక్ టైంలో ఏం చేస్తాం? ఫ్రీ టైంలో అంటే బ్రేక్ ఇస్తారు కదా, ఒక 15 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్. ఆ టైంలో ఏం చేస్తారు అంటే ఈవినింగ్ టైంలో కానీ గేమ్స్ ఆడుకుంటూ లేదా ఉయ్యాల్లో సరదాగా ఊగుతూ ఉంటారు కదా స్కూల్ యూనిఫామ్ బట్టల్లో. అలాగనమాట ఇక్కడ కూడా సిస్టర్స్ ఇద్దరు అనమాట బ్యాగ్స్ తగిలించుకొని ఇద్దరు ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేశాను. చాలా నాకైతే సింపుల్గా అనిపించింది. చూడండి, స్లిప్పర్స్ లాగా వేయచ్చు. ఇది ఫస్ట్ సిస్టర్ అనమాట, అక్కయ్య గారిని వేస్తున్నారు. చూడండి, చెప్పుల్లాగా వేయచ్చు, లేదంటే షూస్ లాగా కూడా వేస్తే ఇంకా బాగుంది అనిపించింది. ఇద్దరికి షూస్ లాగా అంటే స్కూల్లో కాబట్టి మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు చెప్పుల్లాగా వేయాలంటే ఇక్కడ చూపించినట్లుగా డ్రాయింగ్ అనేది వేయాలి. నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, స్కూల్ యూనిఫామ్స్ అంటే మామూలుగా లంగా జాకెట్లో ఉంటారు కదా, ఆల్మోస్ట్ పైన ఒక కలర్ ఉంటుంది, కింద నేనైతే 2 కలర్స్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా బ్యాగ్ కూడా వేశాను అనమాట. మనకి ఈపికి తగిలించుకుంటారు కదా వెనక వైపు, బ్యాక్ సైడ్ బ్యాగ్ తగిలించుకుంటాం కదా, అలాగే సిస్టర్ అనమాట అక్కయ్య గారు. చూడండి, చెల్లికెళ్ళి చూస్తున్నట్లుగా అనమాట ఉయ్యాల్లో ఊగుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను సైడ్ ఫేస్ అనమాట, చెల్లికెళ్ళి చూస్తున్నాను కాబట్టి మనకి లుక్ అనేది అటువైపుగా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే గొలుసుల్లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఉయ్యాల. అంటే స్కూల్లో ఎక్కువగా ఎల్లో కలర్ రాడ్ లాగా ఉంటుంది, అలాగే పైన బ్లూ కలర్ లాగా వేశాను. కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను ఫ్రెండ్స్. చూడండి, చెల్లి అనమాట, చెల్లి కూడా ఉయ్యాల్లో ఊగుతూ ఉందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా జుమ్కీస్ పెట్టాను. అలాగే ఇద్దరికి పోంటేల్ అనమాట, చిన్న పోంటేల్ లాగా వేసాను అనమాట. చూడండి, ఇద్దరికి అంటే పైన మనకి లంగా జాకెట్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే పైన షర్ట్ మోడల్ లాగా ఉంటుంది, కింద గౌన్ లాగా ఉంటుంది కదా, ఆ మోడల్ లాగా వేసాను అనమాట. చూడండి, నాకైతే చాలా న్యాచురల్ లుక్తో చాలా బాగుంది అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, అంటే ఉయ్యాల్లో కూర్చోవాలంటే స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్కి కూడా కలర్ వేశాను. చూడండి, గౌన్కి చిన్నది లంగా అనమాట. చూడండి, షూస్ లాగా వేశాను, బ్లాక్ కలర్ షూస్ లాగా, కిందేమో బ్లూ కలర్ లాగా వేశాను ఫ్రెండ్స్. టాప్ వచ్చేసి లైట్ బేబీ పింక్ లాగా వేశాను. స్కూల్ యూనిఫామ్స్ మన ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. నేను ఇద్దరు అక్క చెల్లెలకి ఇద్దరికి మ్యాచ్ అయ్యే కలర్స్ లాగా వేశాను, లుక్ పరంగా బాగుంటుంది అనిపించి. అలాగే అక్కడ ఒక చెట్టు అనమాట, చక్కగా బ్యాక్ సైడ్ మనకి ఈవినింగ్ టైంలో ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, పిల్లలు గేమ్స్ ఆడుకోవాలన్నా కూడా మనకి ఎలా ఉంటుంది, చక్కని పచ్చదనంలో చెట్టుల్లో మనకి ఈవినింగ్ టైము గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. కొంతమంది ఉయ్యాలు ఊగుతుంటారు, ఎవరి ఇష్టం కదా వాళ్ళది ఫ్రెండ్స్. ఇక్కడైతే అక్క చెల్లి ఇద్దరు ఉయ్యాలు ఊగుతున్నట్లుగా వేశాను అనమాట. బ్యాక్ సైడ్ చెట్టులాగా వేశాను. అలాగే ఈవినింగ్ టైం కాబట్టి ఆకాశంలో సూర్యుడు అలాగే పక్షులు ఎగురుతున్నట్లుగా కూడా వేశాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు అలా వేయటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, స్టాండ్ అనమాట, అంటే ఉయ్యాల నిలబడటానికి స్టాండ్ అనమాట. చూడండి, స్టాండ్ లాగా చూడండి అట్లా వేసాను అనమాట. చూడండి, చెట్టు ఆకులు కొమ్మలు అన్నిటికీ కూడా ప్లెజెంట్ చిన్న ఆకుల్లాగా కొమ్మల్లాగా వేశాను ఫ్రెండ్స్. చెట్లు పచ్చని చెట్లు అనమాట, చెట్ల మధ్యలో చెట్లు కింద అనమాట చక్కగా ఉయ్యాలు ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఆకులు అలాగే ఆకాశంలో సూర్యుడు పక్షులు ఎగురుతున్నట్లుగా అనమాట. సింపుల్గా వేశాను, హెవీ డిజైన్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా వేయచ్చు. ఎవరైతే కొత్తగా డ్రా చేస్తారో వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బట్ ప్రతి ఒక్కళ్ళు కొత్తగా ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా అర్థం కావాలని ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే చెట్లు అంటేనే పచ్చదనం కదా ఫ్రెండ్స్, నేను గ్రీన్ కలరే యూజ్ చేశాను. అలాగే కొమ్మలు కాండానికి పెద్ద చెట్లు అయితే మనకి బ్రౌన్ కలర్ లాగా ఉంటాయి ఫ్రెండ్స్, అందుకని ఆ కలర్ యూజ్ చేయొచ్చు. లేదు చిన్న మొక్కలు అయితే గ్రీన్ కలర్ కాండాలు కొమ్మలు అన్నిటికీ కూడా గ్రీన్గానే ఉంటాయి, లేత చెట్లు అంటారు. చిన్న మొక్కలు ప్లాంట్స్కి అయితే అన్నీ గ్రీనే ఉంటాయి ఆల్మోస్ట్, ఎక్కడో కానీ మనకి రేర్గా బ్రౌన్ ఉంటుందన్నమాట. తెలియజేస్తున్నాను, కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా
ఈజీగా అర్థం కావడం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అక్కడ చిన్న చిన్న గ్రాస్ కూడా ఉన్నట్టు, అంటే గడ్డి. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను అనమాట. ఎక్కడ ఏ హెవీ డిజైన్ వేయలేదు. చూడండి, మీకు ఎక్కడన్నా హెవీగా మీకు ఏదైనా హెవీగా అనిపించింది అనుకోండి, అదే మీకు స్కిప్ చేసుకోండి. కొంచెం కొంచెం నిదానంగా చూడండి ఫ్రెండ్స్. హెవీగా ఏమీ వేయలేదన్నమాట. మీకు ఏదన్నా మనకి చెట్లు అనేది కొమ్మలు ఎక్కువగా ఉన్నట్లుగా అనుకుంటే కొన్ని కొమ్మలు అనేది మీరు తీసేసైనా వేసుకోవచ్చు. లాస్ట్ టైం మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అంటే చెట్టు అనేది మనకి కొమ్మలు వంకరగా ఉంటాయి అన్నమాట. స్ట్రైట్గా ఎక్కడ ఉండవు, లైన్స్ లాగా ఉండవు అన్నమాట. వంకరగా కొంచెం కిందకి వంగినట్లుగా ఉంటాయి ఆకులు, కొమ్మలు. ప్రతిదీ మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే అమ్మాయి అనమాట, పిల్లలిద్దరు ఉయ్యాల్లో కూర్చున్నారు కదా ఫ్రెండ్స్. ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉన్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, న్యాచురల్ లుక్తో ఇద్దరికి షూస్ లాగా వేస్తే ఇంకా బాగుంది అనిపించింది. అంటే స్కూల్ ప్రాంగణంలో మనకి ఎక్కువగా షూస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి షూస్ లాగా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే గౌన్కి వచ్చేసి కింద ఒక కలరు, పైనేమో బేబీ పింక్ లాగా వేశాను, కిందేమో మనకి యాష్ కలర్ బ్లూ కలర్ లాగా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేయటానికి ముందుగా ఫస్ట్ నేను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసి తర్వాత బ్లాక్ జెల్ పెన్ పెట్టి, పిన్ పాయింట్ పెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లాక్ పిన్ పాయింట్ పెన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, బ్లాక్ పెన్ అయినా వాడచ్చు, పిన్ పాయింట్ పెన్ మీ ఇష్టం ఫ్రెండ్స్. అంటే ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల మనకి వేసిన బొమ్మ అనేది హైలైట్గా కనపడటం కోసం వాడతామన్నమాట. నేను అది వాడాను అనమాట. నేను ఇక్కడ ప్రజెంట్ ఏదైతే యూజ్ చేశానో ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ ప్రతిదీ తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, హెయిర్కి ఏమో బ్లాక్ వేశాను ఇద్దరు సిస్టర్స్కి. అలాగే పోనీటైల్కి కూడా చిన్నగా బ్లాక్ వేశాను, చిన్న చిన్న జడల్లాగా వేశాను అనమాట. పోనీటైల్ వేసినట్లుగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా వేశాను, ఎక్కువ ఏ డిజైన్స్ వేయలేదు. చూడండి ఫ్రెండ్స్, అక్కయ్య అన్నమాట. అక్కయ్య ఏమో మనం చూసే వైపుగా రైట్ సైడ్ ఉంది, కుడి చేతి వైపు, ఎడమ చేతి వైపు ఏమో చెల్లెలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, కింద నేను చూడండి బ్లూ కలర్ అనమాట, లైట్ బ్లూ కలర్ అనమాట, యాష్ కలర్ బ్లూ మిక్స్డ్ లాగా ఉంది, బ్లూ కలర్ వేశాను. అలాగే పైన షర్ట్కేమో బేబీ పింక్ లాగా వేశాను, లైట్ బేబీ పింక్ అనమాట. బ్లూ కలరు అలాగే బేబీ పింక్ వేశాను, ఇద్దరికి మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. ప్రజెంట్ ఇక్కడ నేను వాడిన కలర్స్, నాకు నచ్చిన కలర్స్ వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేశాను. అలాగే మనకి చూడండి ఫ్రెండ్స్, మనకి దీన్ని ఏమంటారు, గొలుసు మోడల్కి బ్లాక్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. గొలుసు చూడండి, మనకి ఆల్మోస్ట్ ఇనుము కలరు, అంటే మనకి లాంగ్ డిస్టెన్స్లో బ్లాక్ లాగా అయితే బాగుంటుంది అనిపించి వేసాను అనమాట. కలర్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైనా అలాంటివి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కింద కూర్చునేది కూడా నేను ప్రజెంట్ బ్లాకే యూజ్ చేశాను అనమాట. మనకి చూడండి, బ్లాక్ కలర్ యూజ్ చేశాను. బ్లాక్ కలర్ మీద వాళ్ళిద్దరు కూర్చున్నట్టు, అక్క చెల్లెలు ఇద్దరు. అలాగే షూస్ కూడా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. అక్కయ్యకి ఫస్ట్ చెప్పుల్లాగా వేసి షూస్ లాగా వేశాను. షూస్ వేస్తేనే బాగుంటుంది అనిపించింది. మీ ఇష్టం, మీకు చెప్పుల్లాగా ఇష్టం అయితే రెండు చూపించాను. మీకు ఏది నచ్చితే అది యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ లైట్గా లిప్స్కి పింక్ వేశాను. అలాగే బ్యాగ్ కూడా పింక్ బ్యాగ్ లాగా వేశాను కాబట్టి లిప్స్కి బ్యాంగిల్స్కి కూడా మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. అలా లుక్ బాగుంటుంది అనిపించింది. ఇద్దరు అక్క చెల్లెలంటే సేమ్ యూజ్ చేస్తారు కదా, సేమ్ డ్రెస్ కోడ్, సేమ్ బ్యాగ్స్ లాగా యూజ్ చేస్తారు అన్నట్లుగా వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు బ్యాగ్స్ కలర్స్ మార్చుకోవాలంటే మార్చుకోండి. ప్రజెంట్ ఇక్కడైతే నేను సేమ్ కలర్స్ యూజ్ చేశాను అనమాట. అలాగే స్టాండ్ వచ్చేసి ఎల్లో కలర్ స్టాండ్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ స్కూల్లో ఎక్కువగా ఎల్లో కలర్గా వేస్తారు కదా, అందుకని పైన ఏమో బ్లూ కలర్ వేశాను అనమాట స్టాండ్ పైన. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైన అది వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇక్కడైతే సహజంగా ఎక్కువగా ఏ కలర్స్ అయితే ఉంటాయో అవి యూజ్ చేయడానికి ట్రై చేశాను ఫ్రెండ్స్, మీ ఇష్టం. చూడండి, అలాగే బ్యాక్ సైడ్ చెట్టు వేశాను కదా, చెట్టుకంతా కూడా గ్రీన్ కలర్ వేశాను. కొమ్మలకి కాండానికి అంతా కూడా నేను బ్రౌన్ కలర్ లాగా యూజ్ చేశాను. బ్రౌను
చూడండి చెట్టు కలర్స్ వేసాక హైలైట్గా చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ లుక్ పరంగా అయితే. అలాగే మనకి గార్డెన్ కదా ఫ్రెండ్స్, అంటే మన పిల్లలు ఆడుకునే ప్లేస్ అంటే గార్డెన్గా ఉంటుంది కాబట్టి అంతా కూడా గ్రీన్ కలర్ షేడ్ రుద్దాను అనమాట. పిల్లలు ఆడుకునే ప్లేస్ కాబట్టి ఉయ్యాల కింద అదంతా కూడా గార్డెన్గా ఉంటుందని గ్రీన్ కలర్ షేడ్ లాగా వేశాను. చెట్లన్నిటికీ ఆకులన్నిటికీ కూడా గ్రీన్ వాడాను. ఓవరాల్ లుక్ అయితే సింపుల్గా సూర్యుడికి వచ్చేసి ఆరెంజ్ యూజ్ చేశాను ఫ్రెండ్స్ చూడండి. అలాగే స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. అన్నిటికీ ఆకులకు వచ్చేసి గ్రీన్ వాడాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా న్యాచురల్గా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయాలంటే నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అదే కాదు ఫ్రెండ్స్, మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. మీకు ఇదే కాదు, ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా నేను తప్పకుండా డ్రా చేస్తాను. మీకు ఎలాంటివి కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీకు నచ్చిన డ్రాయింగ్స్ నేను తప్పకుండా వేస్తాను. ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా చెట్టు అనమాట, బ్యాక్ సైడ్ చెట్టు ఉన్నట్లుగా అనమాట. పెద్ద చెట్టుకి ఆకులు, కొమ్మలు, కాండం అన్నీ వేసాం ఫ్రెండ్స్. చూడండి, పచ్చని చెట్లు వేయటం నాకు చాలా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రీనరీగా ఉంటే పచ్చదనం అంటేనే మనకి ప్రకృతి సిద్ధమైంది. అంటే ప్రకృతిని మనం ఎక్కువగా లైక్ చేస్తానమాట. నాకు ఆల్మోస్ట్ ప్రకృతి అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. గ్రీన్ కలర్ చెట్లు, పచ్చని చెట్లు అలా ఉంటే బాగుంటుంది అనిపించి వేస్తున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు చెట్లు అలా ఏం వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి. నో ఫ్రెండ్స్, సింపుల్గా వేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా న్యాచురల్గా చాలా బాగుంది అనిపించింది. చూడండి, ఇదంతా ఆడుకునే ప్రదేశం కాబట్టి గ్రీన్ కలర్ యూజ్ చేశాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు సూర్యుడు ఉన్న దగ్గరేమో స్కై బ్లూ కలర్ యూజ్ చేశాను. స్కై అంటేనే స్కై బ్లూ కలర్ కదా, అలా యూజ్ చేశాను. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద